ఈనాటి ముఖ్య అతిథి తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు శ్రీ వేముల భవానీ గారు, అలాగే వేదికపై అసెంబ్లీలైన పెద్దలు, మిత్రులు, వేదిక ముందు ఆసనులైన మా పారిశ్రామికవేత్తలు అందరికీ నమస్తే. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న అంతర్జాతీయ ఎంఎస్ఎంఈలు దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన దేశిక ఆర్థిక వ్యవస్థ వెన్నెముకగా నిలిచేది ఎంఎస్ఎంఈ రంగం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి, ఆవిష్కరణకు, స్వయం ఉపాధికి, ఎగుమతుల పెరుగుదలకు విశేషంగా దోహదపడుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ వంటి జాతీయ కార్యక్రమాల విజయానికి కూడా ఎంఎస్ఎంఈలే ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. అయితే తెలంగాణలోని పరిశ్రమలు కొన్ని కీలక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పరిశ్రమలను సులభమైన రుణ సౌకర్యాలు, తక్కువ వడ్డీతో సహాయం, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహాలు, స్టార్టప్లకు మార్గదర్శకం, మెరుగైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, మార్కెట్ అవసరాల మరియు ఎగుమతుల ప్రోత్సాహం అత్యవసరంగా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పరిశ్రమలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా. మిత్రులారా, మీరందరికీ తెలుసు, గత కొన్ని నెలల నుంచి మనం కరెంట్ బిల్లులన్నీ కూడా 3 times అయిపోయింది. ప్రజెంట్ మనం కట్టే ఎగ్జాంపుల్గా ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక నెలకి 50,000 నుంచి 1 lakh కడుతుంటే ఇప్పుడు అదే 3 times అయింది. దాంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇది వెంటనే పవర్ ఫ్యాక్టర్ సమస్య ఏదైతే ఉందో వాటి గురించి మనందరం కూడా యుద్ధ ప్రాతిపదికన మనమందరం దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మనం ఈ పవర్ ఫ్యాక్టర్ సమస్య అనేది పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. లైసెన్స్లు మరియు నియంత్రణ ప్రక్రియలను మరింత సరళీకరించాలి. నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ టెక్నాలజీ, ఆధునిక యంత్రాలు మరియు సాంకేతికతను ప్రోత్సహించడం ద్వారా మన ఎంఎస్ఎంఈలను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దాలి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగానికి మరింత అండగా నిలిచి పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన విధానాలను అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిశ్రమలు బలపడితే ఉపాధి మెరుగుపడుతుంది. ఉపాధి మెరుగుపడితే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. కుటుంబాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం, దేశం మరింత ప్రగతి సాధిస్తాయి. చివరిగా ప్రతి యువకుడు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో వ్యాపార రంగంలో అడుగుపెట్టాలని, ప్రతి ఎంఎస్ఎంఈ ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ స్థానికంగా ఉత్పత్తి చేద్దాం, ప్రపంచ మార్కెట్ను సాధిద్దాం అనే లక్ష్యంతో మనందరం కలిసి ముందుకు సాగుదాం. బలమైన ఎంఎస్ఎంఈలు, బలమైన తెలంగాణకు, బలమైన భారతదేశానికి పునాదిగా నిలవాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు కవిత గారు కొంచెం హెల్త్ బాగోక వారు మధ్య వరకు వచ్చి వెళ్ళిపోవడం నిజంగా కొంచెం మనకందరికీ కొంచెం నిరాశగా ఉన్నా సరే, ఇంత చక్కగా ఇంత ఘనంగా వేముల భవానీ గారు ధైర్యంగా మనం ముందుకు వెళ్ళిపోదాం, మనం చేద్దాం. పారిశ్రామిక అందరికీ కూడా, ఎంఎస్ఎంఈలందరికీ కూడా మనందరం సన్మానించుకుందాం అని చెప్పి ముందుకు తీసుకొచ్చినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిఖిలారెడ్డి మరి తేజశ్రీ వీరిద్దరు సహకారం లేకపోతే ఈరోజు
ప్రోగ్రాం చక్కగా జరిగేది కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా గుడ్ మార్నింగ్. అందరూ చెప్పుకుందాం సార్, ప్లీజ్ అందరూ ఒకరికొకరు మనం గౌరవించుకుందాము. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు చాలా వాల్యుబుల్ రోజు. సో ఇక్కడ మనం అంతా అసెంబ్లీ అయినామంటే శ్రీమతి వేముల భవానీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వ్యాపారానికి సంబంధించిన ఒక మీటింగ్, ఈ యొక్క సమావేశం ఏర్పరిచారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదములు. సో నేను తెలుగులోనే మాట్లాడగలను, ఇంగ్లీష్ ఎందుకంటే కొందరికి ఇంగ్లీష్ అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పినా కూడా ఈ కంటెంట్ అనేది ఇక్కడ వచ్చిన కొద్ది మంది కానీ ప్రతి ఒక్కరికి ఇది ఇక్కడ మనం ఏవైతే మన ఇన్నర్ ఫీలింగ్స్, ఈ యొక్క వ్యాపారం గురించి మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో ప్రతి అంశం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. దయచేసి మేడం సార్ ఎవరు మీరు అన్నిదా భావించొద్దండి. ఎందుకంటే మీరు మాట్లాడిన తెలుగు ఇంగ్లీష్ కావచ్చు, కొందరికి ఇక్కడ ఉన్న వారికి అర్థమై ఉండొచ్చు, కొందరికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి వారు ఇంకో రకంగా ఫీల్ అవుతారు. కాబట్టి మీ తరఫున నేను వారికి రిక్వెస్ట్గా క్షమించమని అడుగుతున్నాను. కాబట్టి దయచేసి సో ఇక్కడికి నేను రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఈరోజు వస్తుందని నేను ఊహించలేదు. ఇక్కడ మీ అందరి సమక్షంలో మాట్లాడడానికి కూడా, బట్ ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలియదు ఇక్కడ అవకాశం వస్తుందని. ఎందుకంటే చాలా చోట్ల చాలా మీటింగ్లో కండక్ట్ అవుతూ మాట్లాడుతూ ఉంటాను. సో ప్రొఫెషనలీ నేను మార్కెటింగ్ డైరెక్టర్ని. సో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, మేము ఎర్రచందనం పండించే ఫామ్ ల్యాండ్స్లో నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ని. సో ప్రొఫెషనల్లీ నేను లా అన్నమాట. తర్వాత సో ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి సో 7th క్లాస్ నుంచి విత్ పీజీ వరకు, పీహెచ్డీ హోల్డర్ వరకు పర్సనల్ మోటివేషన్ స్పీకర్ అనమాట. సో చాలామందికి మేము ట్రైనింగ్ ఇచ్చాము. జీవితంలో మనం ఎలా ఎదగాలి, ఏ విధంగా పోతే మనం సక్సెస్ అవుతామనే కొన్ని ప్లాన్గా కొన్ని గైడెన్స్ ఇచ్చి చాలామందిని విద్యార్థులను చాలామంది మంచి ఎంప్లాయ్మెంట్కి తీర్చిదిద్దిన రోజుల్లో మేము ఉన్నాము. సో ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశము ఈరోజు సో ఎంఎస్ఎంఈ డే, ఇంటర్నేషనల్ డే. నిజంగా గౌరవనీయులు చాలామంది ఇక్కడ పెద్దలు, వారి పేర్లు నాకు తెలియవు, కానీ వారు చాలా వాళ్ళ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ డేని, ఈ ఎంఎస్ఎంఈ డేని చాలా తక్కువ మంది జరుపుకుంటున్నారు మన భారతదేశంలో. కానీ కొన్ని మనకి ఎందుకు అవసరం లేని రోజుల్లో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. పనికి వచ్చే రోజులు అంటే మనకు ఉపయోగపడే రోజుల్ని ఒక జ్ఞాపకంగా చేసుకోవడంలో చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ తక్కువ మందిలో శ్రీమతి భవానీ వేముల గారు మనకు ఈ యొక్క రోజును జరుపుకోవడానికి చాలా మనకు అవకాశం కల్పించారు. కాబట్టి సో మేడం గారికి మనందరము కరత్వాల ధ్వనులతో సాధారణంగా ఆహ్వానిద్దాము, ఆమెని గౌరవిద్దామని నా యొక్క అభిప్రాయము. కొంచెం నేను టైం ఎక్కువ తీసుకున్నా, నేనైతే చెప్పాలన్నది ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ ఇందాక మన మేడం గారు చెప్పారు, మనం అందరం వ్యాపారం చేస్తున్నాము. సో ఎంఎస్ఎంఈ డే అంటే ఇక్కడ సో అందరు వ్యాపారస్తులు మాత్రమే ఇక్కడికి అసెంబ్లీ అయి ఉంటారని నా అభిప్రాయము. సో కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చి ఉన్నారు, సంతోషం చాలా. ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళు ఇందాక ఒకసారి చెప్పినారు, రాబోయే జనరేషన్ ఒక స్థాయిలో వెళ్ళాలి. నిజంగా మనము ఇక్కడ చదువుకొని మన యొక్క జ్ఞానాన్ని మనం ఇతర విషయాలకు మనము తాకట్టు పెడుతున్నాం. మన పిల్లలు అంటే సో మా పిల్లలు అంత దూరం పోలేదు, ఇక్కడ సార్ చెప్పారు విదేశాలకు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ చదువుతున్నారు, ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఈ యొక్క పరిజ్ఞానాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని మనము ఎక్కడ వెళ్ళి ఆ మనీ కోసం, ఆ డబ్బు సంపాదన కోసం అక్కడ పోయి మనం చాలా ఇబ్బందులు పడుతూ చేస్తున్నాము. కానీ నిజంగా మన ప్రపంచ పటంలో మన భారతదేశము అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగం కావచ్చు, విద్య, వైద్య, అన్ని రంగాల్లో ముందుంది. కానీ ఆ యొక్క వనరులో మనము చాలామంది యువత గ్రహించలేక వాటిని మిస్ చేసుకుంటూ దూరపు కొండలు నూకున్నట్టు ఎక్కడో వెళ్ళిపోతున్నారు. చాలామంది వాస్తవంగా మనీ అనేది సొసైటీలో మనం ఒక మనిషి బ్రతకాలన్నా మనీతో కూడింది. మనిషికి రాబోయే రోజుల్లో మనకు నీరు, గాలి ఎంత అవసరమో, ఒక మనిషి బ్రతకడానికి
వాటర్, నీళ్లు గాలి, ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ఈ రెండు లేకపోతే మనిషి బ్రతకలేడు. సో ఆ రెండింటికి భిన్నంగా ఇప్పుడు ఏంటంటే ఎం అనమాట, అంటే మనీ. ఈ డబ్బు లేకపోతే మనిషి జీవనం లేదు. మనకి ఎంత తెలివి ఉన్నా, ఎన్ని రకాలుగా ఉన్నాడా, ఇప్పుడు ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఇందాక మేడం గారు చెప్పారు, వ్యాపారం చేయాలంటే ఐడియా కావాలి, దాని తగ్గ టీం కావాలి, దాని తగ్గ పెట్టుబడి డబ్బు కావాలి. ఈ మూడు ఉన్నప్పుడు మనం ఏ వ్యాపారం కావచ్చు, ఏ రంగంలో కూడా మనం ఏ చేసినా కూడా సక్సెస్గా ముందుకు పోగలము. ముఖ్యంగా చిన్న తరహా, మధ్య తరహా, పెద్ద తరహా ఈ పారిశ్రమ ఇండస్ట్రీలకి నిజంగా సార్ వాళ్ళు చెప్పినట్టు గవర్నమెంట్ వాళ్ళు బాగా ఉన్న వాళ్ళకి పిలిచి లోన్లు ప్రొవైడ్ చేస్తారు, చిన్న వాళ్ళకి కొద్దిగా ఇస్తారు. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు పట్టించుకోరు అనమాట. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు మనం ఎటు వెళ్తున్నాం, ఏ దిశలో వెళ్తున్నాం అనేది ఒక అవగాహన లేని జనారణ్యంలో మనం ప్రవేశిస్తూ తిరుగుతున్నాము. ఉదయం లేస్తే రాత్రి పడుకునే వరకు, మనం తెలిసే వరకు ప్రతిదీ కూడా పేస్ట్ కానించి రాత్రి మనం గుడ్ నైట్ పెట్టుకుంటే ఆ కాయిన్స్ కాని వరకు మనకు అంత డబ్బుతో ముడిపోయింది. ఆ మనీ ఎలా సంపాదించుకోవాలి? ఇప్పుడు అంతా ఏం చేసినా మనీ కోసమే కదా మనం అంతా తాపత్రపడేది. ప్రతి మనిషి ఉదయం నిద్రలేసి వెళ్తూ ఉంటారు జాబ్ పర్పస్కి, టెన్షన్గా. ఇక్కడ చదువుకొని ఎక్కడో వాళ్ళు టెన్షన్గా ఉన్నారు. సో నా అభిప్రాయం అంటే ఇక్కడ మన పిల్లలను మనం చేయించుకున్నాము, మన యొక్క జ్ఞానాన్ని, మన స్కిల్స్ని మన భారతదేశ ఔన్నత్యానికి మనం ఉపయోగించుకుంటే సార్ చెప్పినట్టు ప్రపంచంలో మనం ఉన్నత స్థాయిలో మన భారతదేశం ఉంటుంది. సో ఆ భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు చాలా అన్నిటికీ అరుదైన రాష్ట్రాలు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు నాకు చాలా అమ్మ నాన్న లాంటివి కాబట్టి నాకు అంత ప్రేమ చెప్తున్నాను. మన తెలుగు రాష్ట్రంలో మనకు అనేక వనరులు ఉన్నాయి, వాటిని మనం అన్వేషించి వెతకడానికి బరువు అయిపోయింది. అంటే ఈజీ మనీకి అలవాటు పడినారు, ఈజీ మనీకి ఎలా కడితే రేపు రావాలి, అలా ఏది రాదు కూడా, ఏది కూడా కష్టపడండి, ఏది రాదు, ఊరికి వచ్చింది ఏది నిలబడదు. కావున ప్రతి ఒక్క అవకాశాన్ని లేచండి. సో ఇప్పుడు నేను కూడా ఇందాక ఒకసారి చెప్పాను, ఆయన ఎన్నో వ్యాపారాలు చేసి ఒడిదులు ఎదుర్కొని కష్టాలు పడి, సో నా పిల్లలకు ఇలాంటి రోజులు రాకూడదు, ఇలాంటి శ్రమలు అనుభవించకూడదు, నాతోనే అక్కడికి ఆగిపోవాలి, నా పిల్లలు ఇంకా బాగుండాలి, ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలి, ఇంకా ఏదో కొత్త రకంగా భిన్నంగా ఎదగాలి, ఏదో ఇద్దామనే తపంలో ముందుకెళ్తున్నాం. కానీ వాస్తవంగా ప్రతి మనిషి కష్టపడడానికి ఇష్టపడట్లేదు, సుఖపడడానికి ఇష్టపడుతున్నాడు. అంటే డబ్బు ఈజీగా రావాలి, అది అంత ఈజీగా రాదు. ఎవరైనా సరే, నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే, మనము ఏదైతే చేయాలనుకున్నామో అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చిత్తశుద్ధితో మనము ప్రేమతో ఇష్టంతో చేస్తే ఏదైనా మనం ముందుకు వెళ్ళగలము. సో నేను కూడా గతంలో చాలా వ్యాపారాలు చేశాను, బ్యాంక్ చుట్టూ తిరిగాను లోన్లకి. కానీ ఉన్న వాళ్ళకి ఇస్తారు, లేని వాళ్ళకి ఇవ్వరు. దాంట్లో నేను ఒక భాగస్తున్నే. తర్వాత కరోనాలో నేను కూడా చాలా ఇబ్బంది పడి కొంత వ్యాపారంలో నష్టపోయినాను. చాలామందికి ఎంప్లాయ్మెంట్, నేనేంటంటే చాలామందికి ఒకరి కింద పని చేయకూడదు, చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, 10 మందికి ఉపాధి ఇవ్వాలి అనే స్థాయిలో నేను ఆలోచించి నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో వ్యాపారాలు మొదలుపెట్టాను. కరోనాలో అందరితో పాటు ప్రపంచంలో మేము ఇబ్బంది పడాం. అలాంటి సమయంలో ఎవరు కూడా మాకు ఆదరించట్లేదు. కానీ ఏంటంటే మేడం గారు చెప్పినట్టు ఐడియా ఉండాలి. ఆ ఐడియాతో పాటు ఒక టీం సెట్ చేసుకున్నాం. అంటే ఆకలితో ఉన్న వాళ్ళని, ఎవరికైతే ఆకలి ఉంటుందో, ఎవరికైతే ఆకలిని తప్పించిపోతుందో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక టీంగా ఏర్పరచుకొని పెట్టుబడి లేని వ్యాపారం, నేను చేస్తున్నది పెట్టుబడి లేని వ్యాపారం. చాలామంది పారిశ్రామికంగా ఇండస్ట్రీ చిన్న షాప్ పెట్టాలన్నా వ్యాపారం చేయాలంటే డబ్బు కావాలి. సో నాకున్న సమయాన్ని, నాకున్న తెలివిని ఉపయోగించుకొని నేను ఈ సాయి ప్రాపర్టీస్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉంటూ నేను కూడా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ తీసుకుంటూ చాలా తృప్తిగా ఉన్నాను. కానీ మా సాయి ప్రాపర్టీస్ ఈ కంపెనీ కోటేశ్వరులు తయారు చేసే యంత్రం, కోటేశ్వరులు తయారు చేసే ఫ్యాక్టరీ మాది. ఒక కంపెనీ, మా కంపెనీ అంటే ఒక ఫ్యాక్టరీ, అంటే లక్షాధికారులు కాదు, కోటేశ్వరులు తయారు చేసి అలాంటి సంస్థను మేము టీముగా ఏర్పరచుకొని అనేక మందికి ఉపాధి కల్పిస్తూ, అనేక మందికి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 10 లక్షల కాడ నుంచి 30 కోట్ల రూపాయల వరకు మన దాంట్లో రిలీజ్ చేపిస్తూ వాళ్ళకి మంచి క్రాప్ ఇచ్చి ఎర్రజనం పండించే ఫామ్ ల్యాండ్స్ మేము 10 ఏళ్ళ క్రాప్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ మేము కోటేశ్వరం తయారైన ఒక కంకణంతో అన్ఎంప్లాయ్మెంట్ని
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం మేము. ఆ స్థాయిలో మేము ఇప్పుడు ముందుకెళ్తున్నాం కాబట్టి మేడం గారి యొక్క విధి విధానాలు వీళ్ళ యాక్టివిటీస్ మాకు నచ్చినాయి కాబట్టి మేము కూడా మేడం వాళ్ళతో జర్నీ చేస్తూ మా నుంచి కూడా రాబోయేలో ప్రతి ఒక్కరికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. భవిష్యత్తులో ఎవరైనా సరే మేడం గారి ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేకున్నా ఇండిపెండెంట్గా బ్రతకడానికి, వారికి ఉద్యోగం మీద డిపెండ్ కాకుండా సొంతంగా వెతకడానికి, సొంతంగా బ్రతకడానికి, వారు 10 మందికి అవకాశాలు ఇవ్వడానికి మా వంతుగా మేము మద్దతు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సపోర్ట్ ఇస్తామని ఈ సభాముఖంగా మేడం గారు ఈ పెద్దలందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నాను. ఎవరైతే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటే మీరు నిజంగా కోటేశ్వరులే. అలాంటి యంత్రం మా దగ్గర ఉంది కాబట్టి ఆల్వేస్ ఎవరైనా సరే వెల్కమ్. భవానీ మేడం గారికి కాల్ చేయండి, మేడం గారు మాకు లింక్ ఇస్తారు. మేడం గారు మీ అందరికీ మేము ఎవరికైనా సపోర్ట్ ఇవ్వగలమని మనవి చేసుకుంటూ ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చినందుకు గౌరవనీయులు పెద్దలందరికీ మీ అందరికీ నేను నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.